తమ పాత్ర ఏమీ లేకపోయినా, తమ కాంట్రిబ్యూషన్ ఏమీ లేకపోయినా అంతా మేమే చేశామని చెప్పి అన్నీ తమ ఖాతాలోకి జమ చేసుకునేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గత సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో ఏ మంచి చేసినా కూడా అన్నీ మేమే చేసాం, అవన్నీ ఆ క్రెడిట్ అంతా కూడా తమకే దక్కుతుందని చెప్పి నిస్సిగ్గుగా, వారి పాత్ర ఏమీ లేకపోయినా సరే నిస్సిగ్గుగా ఇవాళ వాళ్ళ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే అల్లూరి సీతారామరాజు గారి పేరుతో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా రేపు జూన్లో ప్రారంభింపబడుతున్నటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినటువంటి వాస్తవాలు, ఎవరు దానికి అంకురార్పణ చేశారు, ఎవరి యొక్క కృషి వల్ల ఈ రోజున భోగాపురం విమానాశ్రయం యొక్క కళ సాకారం అవుతా ఉంది, నిర్మాణం పూర్తిగా వస్తూ ఉంది అన్నదానికి సంబంధించి ఒక్కసారి మనం వాస్తవాల్లో కనుక వెళ్ళినట్లయితే, ఇది ఫిబ్రవరి 2015లో ఆనాడు వచ్చినటువంటి వార్త. ఏదైతే మరి బెంగళూరులో జరుగుతున్నటువంటి ఎయిర్ షో, ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నటువంటి దృశ్యం, ఆ రోజున కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి గారు, వీరందరూ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్ షో బెంగళూరులో పాల్గొన్న సందర్భంలో వారు ఆ రోజున ప్రకటించారు, భోగాపురంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి మేము పూనుకుంటున్నామని చెప్పి ప్రకటిస్తూ వారు మాట్లాడినటువంటి వివరాలు కూడా ఈ వార్తలో మనం చూడొచ్చు. ఇదిగోండి, భోగాపురం వద్ద హైదరాబాద్కి మించిన విమానాశ్రయాన్ని నిర్మించనున్నాం అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ వైమానిక పరిశ్రమలకు ఎర్రతివాచి పరుస్తూ ఆ రోజున బెంగళూరులో వారు మాట్లాడినటువంటి మాటలు. ఫిబ్రవరి 20, 2015 నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నేషనల్ ఎయిర్ షో బెంగళూరులో వారు ప్రకటించినటువంటి విషయాన్ని, ఆ రోజు వచ్చినటువంటి వార్తను కూడా ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క ఆలోచనకి శ్రీకారం చుట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రానికి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ విమానాశ్రయ నిర్మాణం జరగాలి, విశాఖపట్నం విమానాశ్రయానికి కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి మనం ఆల్టర్నేటివ్గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించుకోవాలని తలపెట్టి వారు ఇంటర్నేషనల్ ఎయిర్ షో బెంగళూరులో మరి దాన్ని ప్రకటించారు. అదేవిధంగా మరి ఆ తర్వాత ఆ ప్రకటన చేసిన తర్వాత ఏదైతే ఉందో మీరు చూసినట్లయితే అనేక జీవోలు విడుదల చేసి ఫిబ్రవరిలో మరి వారు ప్రకటించిన తర్వాత జీవో నంబర్ 63 డేటెడ్ 25/2015 ఈ జీవో ఏంటన్నది ఒకసారి మీరు చూసినట్లయితే, డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎట్ భోగాపురం, ప్రపోజల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ఎస్పీవి నేమ్డ్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంటే ఒక ప్రత్యేక స్పెషల్ పర్పస్ వెహికల్ని క్రియేట్ చేస్తూ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఒక ఎస్పీవిని క్రియేట్ చేస్తూ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంపెనీ లిమిటెడ్ అని ఒక జీవో నంబర్ 63 25/2015 విడుదల చేసింది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం. మరి ఈ వాస్తవాలన్నీ ఈ విధంగా ఉంటే ఈ రోజున నిస్సిగ్గుగా జగన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఆ తర్వాత 22/5/2025 మీరు చూసినట్టు ఇది ల్యాండ్కి సంబంధించి 7/10/2015 భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక చైర్మన్ని, ఇతరత్ర అధికారులందరినీ కూడా ఫుల్ టైం మేనేజింగ్ డైరెక్టర్ని కూడా నియమిస్తూ జీవో నంబర్ 20ని ఆ రోజున విడుదల చేయడం జరిగింది 7/10/2015. అదేవిధంగా 14/10/2015 డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు ఆయన్ని మేనేజింగ్ డైరెక్టర్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ నియమిస్తూ విడుదల చేసినటువంటి జీవో ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అంతేకాకుండా
జీవో నంబర్ 254 మనం చూసినట్లయితే దీనిలో డెప్యుటేషన్ ఆఫ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అండ్ డిప్యూటీ కలెక్టర్స్ ఫర్ ల్యాండ్ పూలింగ్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి భూసేకరణ కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ప్రత్యేక అధికార బృందాన్ని నియమిస్తూ విడుదల చేసినటువంటి జీవో నంబర్ 254 అది కూడా మీరు ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు. అంతేకాకుండా మీరు గమనించినట్లయితే ఇది చాలా ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటెడ్ 27/1/2016 ఏదైతే సైట్ క్లియరెన్స్ భోగాపురం వద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి సైట్ క్లియరెన్స్ని అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు మరి రాష్ట్ర ప్రభుత్వానికి రాసినటువంటి లేఖ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కె సాంబశివరావు వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వారికి రాస్తూ వారు గ్రాంట్ ఆఫ్ సైట్ క్లియరెన్స్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఏ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ భోగాపురం ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్, అంటే మిగతా నెల్లూరు వద్ద కానివ్వండి, ఒరవకల్ వద్ద కానివ్వండి, భోగాపురం వద్ద కానివ్వండి, ఇటువంటి విమానాశ్రయాలకి సైట్ క్లియరెన్స్ని ఇస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు 27/1/2016 ఇచ్చినటువంటి సైట్ క్లియరెన్స్. ఏమండి జగన్ రెడ్డి గారు, ఈ సైట్ క్లియరెన్స్ తమరు తీసుకొచ్చారా? ఇవాళ అన్నీ నేనే చేశారని చెప్తా ఉన్నారు కదా. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చింది మీరా, నారా చంద్రబాబు నాయుడు గారా? ఈ డాక్యుమెంట్కి ఏం సమాధానం చెప్తారు? 27 జనవరి 2016 భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందంటానికి ఈ డాక్యుమెంట్ కంటే ఇంకా మీకు ఏం కావాలో ఒకసారి ఆలోచించాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. భోగాపురం విమానాశ్రయానికి సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఒక ఎవిడెన్స్ ఈ రోజున ఈ డాక్యుమెంట్ అని ఇవాళ మీ ముందు చూపిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆ తర్వాత జీవో నంబర్ 64 ఇది చూసినట్లయితే ఎక్విజిషన్ ఆఫ్ ల్యాండ్, దీనికి సంబంధించి మంచి కాంపెన్సేషన్ ఇచ్చి, అంటే రైతులకు ఏమాత్రం కూడా నష్టం కలగకుండా వాళ్ళకి మంచి కాంపెన్సేషన్ ఇస్తూ ఎకరానికి ఇంత అని చెప్పి జీవో నంబర్ 64 9/6/2016 ద్వారా విడుదల చేసినటువంటి జీవో. ఫిక్సేషన్ ఆఫ్ హయ్యర్ కాంపెన్సేషన్ అండర్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013, అంటే రైతులకు ఏమాత్రం నష్టం కలగకుండా అత్యధిక కాంపెన్సేషన్ ఇస్తూ ఆ రోజున విడుదల చేసినటువంటి జీవో నంబర్ 64 డేటెడ్ 9/6/2016. ఇవన్నీ మీరు విడుదల చేశారా జగన్ రెడ్డి గారు? భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి అంకురార్పణ ఎవరు చేశారు? ఆ రోజున ప్రకటించింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి ఎస్పీవి ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు. దానికి అధికారులు నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు. సైట్ క్లియరెన్స్ అనుమతి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అత్యధిక కాంపెన్సేషన్ అందిస్తూ జీవోలు విడుదల చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా మీరు చూసినట్లయితే ఇది కూడా ఇంకొక ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఇది 7/10/2016 అక్టోబర్ 7, 2016 మీరు చూసినట్లయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్కి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇస్తూ ముందుగానేమో జనవరి నెలలో సైట్ క్లియరెన్స్ ఇచ్చారు. తర్వాత 2016 అక్టోబర్ 7 ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దానికి సంబంధించి ద కాంపిటెంట్ అథారిటీ హ్యాస్ గ్రాంటెడ్ ద ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఎ భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఫర్ పబ్లిక్ యూజ్ ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్. ఎప్పుడు ఇచ్చారు ఇది? అక్టోబర్ 7, 2016. ఆ రోజున ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఏమయ్యా జగన్ రెడ్డి, కొద్దిగా సిగ్గుందా నీకు? సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని ఇవాళ ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. ఇవాళ గత వారం 10 రోజులుగా తెగ మొరుగుతున్నటువంటి వైసీపీ పేటీఎం కుక్కలు, వైసీపీ పేటీఎం డాగ్స్ ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తూ ఉన్నారంట. ఆ కర్మ మాకెందుకు పట్టిందయా? ఇవాళ క్రెడిట్ చోరీ చేస్తున్నది మీరు. నిస్సిగ్గుగా మీ పాత్ర ఏమీ లేకపోయినా, ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి మీ కృషి ఏమీ లేకపోయినా, క్లియరెన్సెస్ ఏమీ మీరు తీసుకురాకపోయినా అంతా మేమే చేశామని చెప్పి గతంలోనేమో అడ్డుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అసలు విమానాశ్రయం అవసరం అని మాట్లాడాడు. విమానాశ్రయ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటానని మాట్లాడాడు. ఆ వీడియోలన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నాలు చేసి ఇవాళ
క్రెడిట్ చోరీ అని మాట్లాడతారా? ఎస్, నిజమైన క్రెడిట్ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. దానికి సాక్ష్యం ఈ డాక్యుమెంట్స్. సైట్ క్లియరెన్స్ కానీ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ కానీ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలయ్యా? అంతేకాకుండా మీరు చూసినట్లయితే 10/3/2017 జీవో నంబర్ 39 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీ ఇవాళ ఈ ప్రాజెక్ట్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళడం కోసం ఒక ప్రత్యేక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు జీవో నంబర్ 39 ఇవాళ మీరు చూస్తున్నారు. అంతేకాకుండా ఇవాళ రైతులకి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ మెరుగైన ప్యాకేజెస్ ఇవన్నీ ఇవ్వడానికి ఒక నెగోషియేషన్స్ కమిటీ జీవో నంబర్ 76 డేటెడ్ 13/6/2017 ద్వారా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా మీరు చూసినట్లయితే అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎవరు తీసుకొచ్చారు ఆ రోజున? అదిగోండి డాక్యుమెంట్. ఇవాళ మీరు చూసినట్లయితే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కి సంబంధించి కూడా దానికి